గురుగారు, ఈ శ్రావణ మాసంలో ఎన్నో నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు కదా. నోములన్నా వ్రతము అని అన్నా కూడా ఒకటేనా, వేరువేరా? తెలుగులో లేక సంస్కృతంలో ఏ భాషలో చూసినా ప్రతి పదానికి వ్యుత్పత్తి అర్థం అనేది వేరుగా ఉంటుంది. ఆ వ్యుత్పత్తి అర్థాన్ని పరిశీలించినట్లయితే ఆ పదాన్ని వినియోగించడంలో ఉండే అర్థం స్ఫురణకు వస్తుంది. ఇల్లాలు, భార్య, ధర్మపత్ని, అన్ని పదాల అర్థం ఒకటే. కానీ ఆ పదాల వలన ఏర్పడేటటువంటి బాధ్యతలు వేరు. ఆ బాధ్యతలను అనుసరించే ఆ పదాన్ని ప్రయోగించాలి. అర్ధాంగి అర్థం వేరే. ఇది ఎలాగో నోము, వ్రతము, పూజ అన్నీ ఒకే అర్థంలో వాడుతూ ఉంటారు. కానీ ఆ పదానికి ఉండేటటువంటి వ్యుత్పత్తి రూపంలో ఆలోచన చేస్తే అర్థం మారుతుంది. నిత్యమైనది నోము, నియమంతో కూడుకున్నది వ్రతం. వ్రత్యతే అనేనా ఇది వ్రతం. నిత్యత్వం యత్ర తత్రాపి అది నోముగా చెప్పుకుంటూ ఉంటాం. నిత్యమైనటువంటి నోములో పూజాదికాదులు ఉండవు. 16 వారాల నోము, 16 దోషల నోము అంటే అట్లు అది వేసుకునే ఒక నోము, ఇవ్వాలి, దండం పెట్టాలి. 16 వాయనాల నోము, 42 వాయనాల నోము, ఇవి నిత్యమైనవి. నోములు నిత్యమైనవి. స్నానాదికాదులు పూర్తి చేసుకోవడం, దేవతారాధన చేసేటటువంటి స్థలంలో దీపాలు వెలిగించడం, యథాశక్తి నమస్కరించడం, 2 తమలపాకులు, 2 పళ్ళు, కొద్దిగా గొప్ప చిల్లర డబ్బులు దక్షిణ, పసుపు రాసుకోవడం, కంటికి కాటుగా పెట్టుకోవడం, చేతికి గాజులు వేసుకోవడం, శిరస్సులో పుష్పాలు పెట్టుకోవడం, ముఖం పైన చిరునవ్వు అనే అలంకారాన్ని, ఆభరణాన్ని ధరించడం, ఇది ప్రధానం. అనేకులు అనేకములైనటువంటి ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. కానీ అసలైన ఆభరణం చిరునవ్వు మర్చిపోతూ ఉంటారు. అందరూ ధరించే నగ ఇది అందాల చిరునగవది. ఆ నవ్వుని ఆభరణంగా ధరించడం, ఎవరికైనా ఇతరులకు తమలపాకులను లేక పండు తాంబూలాన్ని అందించి నమస్కరించడం, ఇది నోము, నిత్యమైనది అని అర్థం. కాలికి పసుపు రాచుకోవడం, చేతికి గాజులు, కంటికి కాటుగా, శిరస్సున పువ్వులు, నుదుట కుంకుమ, చేతులకు గోరింటాకు, ఇవన్నీ నిత్యములైనవి. కాకుండా వ్రతం అన్న పేరిట నియమపూర్వకంగా ఆచరించేటటువంటి ధర్మాన్ని సంకల్ప సిద్ధితో స్వీకరించడం, అది వ్రతం అవుతుంది. కేదారీశ్వర వ్రతం, వరలక్ష్మి వ్రతం, సంకటహర చతుర్థి వ్రతం, మంగళగౌరి వ్రతం, సత్యనారాయణ వ్రతం, వ్రతాలు అనేకం బ్రహ్మాండ పురాణంలో, బ్రహ్మవైవర్త పురాణంలో, భవిష్యోత్తర పురాణంలో అధికంగా ఉన్నాయి. భవిష్యోత్తర పురాణంలోనే అనేక వ్రతాలు మనకు కానవస్తాయి. స్కంద పురాణంలో కూడా సత్యనారాయణ వ్రతం, రేవాఖండం, ఇలా ఆ వ్రతాలన్నీ కూడా నియమాలతో కూడుకొని ఉంటాయి. కనుక సంకల్పం చేసి చేతికి తోరం కట్టుకొని విహితములైన దుస్తులు, వస్త్రాలు ధరించి పద్ధతి ప్రకారంగా పౌరాణిక విధిలో, శాస్త్ర విధిలో అర్చన చేసి నియమాలను కొనసాగించడం, ఉపవాస వ్రతం కొనసాగించడం, నేలపైన పడుకోవడం, ఆ వ్రతానికి గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర, అప్పుడే సండిలం కదిలించి తోరం విడిచిపెట్టడం, విప్పదీసుకోవడం, ఇది వ్రతంతో కూడుకుని ఉంటుంది. షార్ట్ కట్గా సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే వ్రతానికి నోముకు తేడా ఏంటంటే వ్రతానికి తోరాలుంటాయి, నోములకు తోరాలు ఉండవు. నోము నిత్యమైనది, వ్రతం నియమంతో కూడుకుని ఉన్నది.